ఈ పద్యం చెప్పే ముందు చిన్న ఉపోద్ఘాతం ఒక సెంటెన్స్ చెప్పాల్సి ఉంది. ప్రతి కవి, ప్రతి ప్రవక్త వారికి ఇష్టమైన దైవం గురించి ఒక 4-5 పద్యాలు లేకపోతే 4-5 సెంటెన్సు, 4-5 పోయమ్స్ చెప్తూ ఉంటారు. ఈయన పోతన గారు ఒక 10 పద్యాల దాకా సుమారుగా చెప్పారు. అందులో ప్రప్రథమంగా ఉండేది ఈ పద్యం. ఈ పద్యం యొక్క భావం చాలా పెద్దది. మొత్తం మహాభాగవతం అంతా కలిపి ఒక చిన్న పద్యంలో పెట్టేశారు ఆయన శార్దూలంలో. ఆయన గొప్పతనం అది. రెండోది, నేను ఇది ఒక్కొక్కటి పద్యాల్లో అది సెంటెన్సులు వినిపించి మీకు చెప్తూ ఉంటాను. నేను ఇది మొదటి స్లైడ్గా పెట్టవలసింది, కానీ ఇంత పెద్దది అంగీకరిస్తారో లేదో శ్రోతలు అని నేనేంటంటే ఆఖరిని పెట్టాను నేను. అంచేత పద్యంలోకి వచ్చేద్దాం. శ్రీకైవల్య పదంబు చేరుటకై చింతించదల్లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళీలోల విలసద్గ్రూజాల సంభూత నానా కంజాంత భవాండ కుంభకున్ మహానందాంగనాడింబకున్. ఇది అద్భుతమైన పద్యం అండి. ఇది మొత్తం ఈ పద్యంలోనే చెప్పానట్టు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోకి వెళ్దాం. దీని సర్వలోకాలని సంరక్షించేవాడు, భక్తజనులను కాపాడడంలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణిచేవాడిని, విలాసంగా చూసే చూపులతో నానా బ్రహ్మాండాలు సృజించేవాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని, మీ మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటారు. ఈ పద్యంలో ఉన్న మొత్తం ఇది అంతా కూడా అందులో పెట్టేశాడు ఆయన ముక్తి కోసం చూస్తున్నాను నేను ఈ పద్యం, దానికి మొట్టమొదటి రాశాడు. తర్వాతది ముఖ్యమైనది ఇంక నుంచే మనకి శ్రీకైవల్య పదంబు చేరుటకే అని సెంటెన్స్కి పరీక్షిత్ యొక్క మోక్షం, భాగవతం యొక్క తాత్పర్యం కూడా అందులోనే ఉంది. ప్రథమ స్కందంలో నారదుడు, భీష్ముడు, కుంతీదేవి గారి కథలు ఉన్నాయి. తృతీయ స్కందంలో దేవహృతి వృత్తాంతం ఉన్నది. చతుర్థ స్కందంలో ధ్రువుని చరిత్ర జరుగుతుంది. ఆయనేగా సర్వేశ్వరుడు, ఆయనే మోక్షం ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. తర్వాత లోకరక్షైకారంభునికి అండంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కాలయముండు, కంసుడు వీళ్ళందరినీ కూడా తృతీయ, సప్తమి, దశమ స్కందాల్లో వారి అత్యాచారాల వల్ల ధర్మస్థాపన నుంచి చేయాల్సి వచ్చింది. భక్తపాలన కళా సంరంభకం అండం ఏంటంటే ఆయన భక్తుల్ని ఎలా కాపాడుతూ చూపెట్టాడు, గజేంద్రుణ్ణి ఎలా కాపాడాడు, ఇవన్నింటి గురించి వృత్తాంతాలు ఉన్నాయి. ఈ రక్షణ దుష్ట శిక్షణ ఆయనకి చాలా ఇష్టం ఉంది. తర్వాత దాంట్లో అష్టమ స్కందంలో వామన అవతారం గురించి. వామన అవతారం ఒక బలిచక్రవర్తి తొందరపడి తనకి తర్వాత మన్వంతరంలో ఇంద్రుడు అవుతాడు, కానీ దీంట్లోనే తొందరపడడంతో ఆయనకి ఎలాగా ఉద్రేకపడుతున్నాడు కాబట్టి ఆయన చేత ఆయన్ని అణిచి ఇంద్రుడికి ఇప్పించాడు. ఇది ఈ కేళీలోల విలస గురుజాల సంభూత అని పెద్ద సెంటెన్స్ ఉంది. ఇది ఏంటంటే ఆయన సర్వంతర్యామి, ఆయన లీలలే, ఆయన కళ్ళు ఇలా చెప్తే అది ప్రపంచం సృష్టిస్తున్నాడు. ఆయన సూర్యవంశం, చంద్రవంశాల చరిత్ర కూడా చెప్పాడు. ఇది ఆయన ఏంటంటే ఈ ప్రపంచాన్ని సృష్టించి నడిపించడం ఆయనకేం మహా. ఇంకా ఆయన యొక్క బాల్య చేష్టల్లో ఆనందాన్ని ప్రకటించడానికి కోసమని దశమ స్కందంలో ప్రకటించాడు.